మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది, అది ఇదని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, తప్పు ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు. ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు. కొంచెం వీళ్ళు తాకట్టు పెట్టేశారు. కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరికి మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు. ఇంకేం చేస్తారు? రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు. అందుకే ఏంటంటే ఎక్కడికి వెళ్ళిందంటారు? మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ వేశారో ఇంటి దగ్గర కాగితాలు కాలిపోతుంటాయి. ఎందుకు కాలిపోతున్నాయి? ఇక్కడ కాలిపోతే, లేదంటే అక్కడ పెద్దరెడ్డి ఇంటి దగ్గర కాలిపోతాయి, విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాలిపోతాయి. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మళ్ళీ వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు కాలుతాయి? ఎందుకు ఎంక్వైరీ రోజు ఎందుకు కాలుతాయి? ఏంటంటే వీళ్ళు చేశారు, ఈ పెద్ద కుంభకోణం ఉన్నారు వీళ్ళందరూ. రండి మరి ఏం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు వాయిదాలు కూడా ఎందుకు రాట్లా? ఎందుకు 31 కేసెస్ మీద A1 కేసెస్ మీద మీరు పోస్ట్ పోన్ అవుతున్నారు? ఎందుకు? మీరు నేరం చేయలేదు కదా, వచ్చి రండి. ఎందుకు రాట్లా? భయం. ఎక్కడ పట్టుకుంటారని భయం.